గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ శుభోదయం. మన దేవుడు గొప్ప దేవుడు. టుడే ఐ విల్ బి ప్రీచింగ్ ఫ్రమ్ మార్క్ చాప్టర్ 4 verses 35 until 41. ఈ రోజు నేను తీసుకున్న వాక్య భాగం ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనం వరకు. The title of my sermon today, Jesus calms the storm. ఈ రోజు నేను యొక్క వర్తమానానికి పెట్టిన పేరు ఏంటంటే యేసు క్రీస్తు మన యొక్క తుఫానును ఆపువాడై ఉన్నాడు. Come, let us pray. రండి మనం ప్రార్థిద్దాం. Our dear Heavenly Father, we praise and glorify your holy name. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాం. Help us, O Lord, to hear your word and obey your voice. అవును తండ్రి, మీరు మాకు సహాయం చేయండి, మీ వాక్యాన్ని వినడానికి, తండ్రి ప్రబద్ధాన్ని పాటించడానికి. Lord, speak to our heart and strengthen our faith. అయ్యా, మీరు యొక్క మాతో మాట్లాడండి, మా హృదయాలను బలపరచండి. Make us the doer of your word, not just a listener. అయ్యా, మేము నీ యొక్క తన మాటలు చేసేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. In Jesus' name we pray, Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Before we go into Mark chapter 4, come let us see the context or the background of Mark chapter 4, 35 until 41. మనం ఈ వాక్య భాగంలోకి వెళ్లే ముందు మన యొక్క వాక్య భాగం యొక్క చరిత్రను కానీ దాని యొక్క ముందు జరిగిన విశేషాన్ని మనం చూద్దాం. This text talks about the sudden storm happened on the Galilean lake. ఈ యొక్క వాక్య భాగం ఏం చెప్తుందా, అకస్మాత్తుగా అక్కడ ఒక జరిగిన ఒక దోణిలో జరిగిన ఒక సన్నివేశం గురించి మనకు బోధిస్తుంది. Jesus was very tired on the day because he had the full day of teaching. ఆ రోజు యేసుక్రీస్తు చాలా అలసిపోయినాడు, ఎందుకంటే ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఆయన బోధించున్నాడు. So Jesus told his disciples saying that, come, let's cross over to the other side for a ministry purpose. ఆయన యేసుక్రీస్తు ఆ శిష్యులతో చెప్పినాడు, మీరు రండి మనము ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి దాటి వెళ్దామని. So upon the boat cushion he placed on the stern, he was sleeping. వారు ఆ దోణిలో ఎక్కినప్పుడు యేసుక్రీస్తు అలసిపోయినాడు కాబట్టి ఆయన నిద్రపోతున్నాడు. Then suddenly a storm arose, so the disciple aroused Jesus from his sleep. ఎందుకంటే అక్కడ అకస్మాత్తుగా తుఫాను చెలరేగింది కాబట్టి ఆ దోణిలో పండుకున్నప్పుడు ఆ శిష్యులు భయపడి వారు అరుస్తున్నారు, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు. The disciples thought that Jesus was deaf to their peril. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క అరుపులను వింటలేరని వారు అనుకుంటున్నాడు. Then the miracle was his calming of waters, however, caused the disciples to awestruck before him. ఎందుకంటే అక్కడ ఏం జరిగినని యేసుక్రీస్తు ఒక అద్భుత కార్యాన్ని జరిగించున్నాడు. తన మాట సెలవిచ్చే ఒక తుఫాను ఆపి ఉన్నాడు. All the disciples were stunned to look at Jesus' miracle. ఎందుకంటే అక్కడ ఆ యొక్క సన్నివేశం చూసినప్పుడు యేసుక్రీస్తు చేసిన యొక్క సన్నివేశం చూసినప్పుడు శిష్యులందరూ ఆశ్చర్యపడి ఉన్నారు. So this is the background of Mark chapter 4, 35 until 41. ఇక్కడ ఈ యొక్క వాక్యం యొక్క వెనుక భాగం ఏంటంటే ఈ 30 నుంచి 41 వరకు ఇది ఒక సారాంశమై ఉంది. Now the introduction. మనము పరిచయంలోకి వెళ్దాం. All of us will go through storms at some point in our life, whether we like it or not. మన జీవితంలో కూడా మనం ప్రతి ఒక్కరం ఇలాంటి తుఫాన్ల గుండా వెళ్ళుచుంటాం, అవి మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేనప్పటికీ. It may be sickness, financial problem, relationship issues, losing jobs. ఇది మన జీవితంలో ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగాలు కోల్పోవడం కావచ్చు, మన మధ్య ఉన్న సంబంధాల ద్వారా కూడా కావచ్చు. Or seeing our loved one battling with death. మనకు ప్రియమైన వారు మరణించి కూడా ఉండొచ్చు. To tell the truth, in those minutes, trusting God is a big issue. అలాంటి సమయంలో మనం దేవుని నమ్మడం అనేది చాలా సమస్య ఉంది. Furthermore, those storms just appeared suddenly without any warning. కొన్ని మన జీవితంలో అకస్మాత్తుగా మనకేం తెలియకుండా వచ్చి వెళ్ళిపోతుంటాయి. Which means these kinds of problem, it will appear suddenly without giving any warning. ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి బాధలు కానీ మన జీవితం ఎలాంటి సూచన లేకుండా అకస్మాత్తుగా వచ్చి వెళ్తుంటాయి. Like this COVID-19 appeared suddenly and everything around us went haywire. అదే విధంగా ఈ COVID-19 కూడా మన జీవితంలో అది ఆ విధంగా మనకు ఎలాంటి సూచన లేకుండా వచ్చింది. Friends, not all storms come to disrupt our lives. Some come to clear our path. అన్ని యొక్క శోధనలు కానీ తుఫాన్లు కానీ మన జీవితంలో మనం నాశనం చేయడానికి రావు, కానీ కొన్ని మాత్రం మన యొక్క మార్గాలను సరి చేయడానికి వస్తుంటాయి. Sometimes we be like the disciples in the raging storm on the sea. We panic and question why God didn't stop all these storms. మన జీవితంలో వచ్చిన ఈ తుఫాన్ల ద్వారా కానీ శోధనల ద్వారా కానీ మనం కూడా శిష్యుల్లాగానే ఎందుకు ఇది నాకు జరిగింది అని మనం ప్రశ్నించే వారిగా ఉంటుంటాం. We should think a question. Maybe God is testing us. మనల్ని ఆలోచించుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి, ఏమో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని. Maybe God wants us to trust Him more and have faith that He is in control. మన ద్వారా దేవుడు ఒకటి ఆశిస్తుంది ఏంటంటే మనము ఆయన మీద ఎక్కువ ఆధారపడి ఎక్కువ ఆయన మీద నమ్మకం ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. Friends, let me tell you this truth. నేను మీ అందరికి ఒక సత్యాన్ని చెప్పనివ్వండి. Each storms proves to us that we are not in control of anything. ప్రతి ఒక్క సమస్య కానీ ప్రతి ఒక్క తుఫాను కానీ అది మన యొక్క ఆధీనంలో ఉండదు. అది
దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. We must understand this. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. So God wants us to learn a few things from this story. దేవుడు ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం కొన్ని నేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. Don't get discouraged. మీరు అధైర్యపడవద్దు. The one who stilled the storm on that day is now with us this morning. ఆ రోజు ఏ విధంగా దోణెల తుఫాను ఆపిన దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆ దేవుడు మనకు కూడా దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఈ రోజు కూడా మనతో ఉన్న దేవుడై ఉన్నాడు. Come, I invite all of you nearer to him. You will experience his great calm descend upon you this morning. మీ అందరిని ఆహ్వానిస్తున్నారు, మీరు అందరికి రండి. ఆ యొక్క దేవుని మనం ఆరాధిద్దాము, ఆయన వైపు మనం చూద్దాం. First of all, the Lord's presence is with us. దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి మనతో ఉన్నది. You can see this in verse 35 until verse 36. మనం ఈ యొక్క మాటలు 35 నుంచి 37 వరకు చూడొచ్చు. I think it is good to open up your Telugu Bible and read these verses 35 and 36. చాలా మంచిది, మీ అందరూ ఈ యొక్క బైబిల్ని తెరిచి ఒక వాక్య భాగాన్ని చూడండి 35 నుంచి 37 వరకు. Many of us will imagine storms and life trials are result of disobedience. చాలా మంది అనుకుంటారు ఈ యొక్క తుఫాన్లు కానీ శోధనలు కానీ మన యొక్క అవిధేయత ద్వారా వస్తాయని. But this is not always the case. ఇది ప్రతిసారి ఆ విధంగా జరగదు. Let me give you an illustration for you to better understand what I am trying to say. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ నన్ను ఇవ్వనివ్వండి. Prophet Jonah ended up in a storm because of his disobedience. ప్రవక్త అయిన యోనా తన అవిధేయత వల్ల ఆయన ఒక తుఫాన్లో చిక్కుబడి ఉన్నాడు. But on the other hand, Jesus' disciple caught in a storm because of their obedience to Jesus' command. ఇక్కడ అదే విధంగా అక్కడ ఎక్కడైతే యోనా తన అవిధేయత ద్వారా తుఫాన్లో ఇరుక్కున్నాడో దానికి వ్యతిరేకంగా ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయనకు విధేయత కలిగి ఉన్నప్పటికీ వారి యొక్క తుఫాన్ ఎదుర్కొన్నారు. So God allows us to encounter a storm in life to instruct us his will. యేసుక్రీస్తు గారిని దేవుడు మన జీవితాల్లో అలాంటి తుఫాన్లను అలో చేస్తుంటాడు, తను మనకు పర్మిషన్ ఇస్తుంటాడు, ఎందుకంటే ఆయనను మనం చూడడానికి. I believe we all know what happened immediately after the disciples got into the boat. ఎందుకంటే మన అందరికీ తెలుసాక ఎప్పుడైతే వారి యొక్క శిష్యులు దోణిలోకి ఎక్కిన తర్వాత ఏం జరిగిందో. All of a sudden a storm raged around them. అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద తుఫాను రేగింది. They were petrified. వారు చాలా భయపడి ఉన్నారు. Possibly they would have seen death dancing before them. ఎందుకంటే వారి కళ్ళ ముందు వారు చూస్తున్నారు వారి యొక్క మరణము వారి ముందట నాట్యం చేస్తున్నట్లుగా. You know, the storms are raging around them. They were petrified, they scared to death. And friends, just imagine what if you feel if you see Jesus sleeping on the step. ఎందుకంటే అక్కడ అలలు రేగుతూ సముద్రంలో ఆ విధంగా విపరీతమైన అలలు వస్తున్నప్పుడు వారు చాలా భయంతో వణుకుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు అక్కడ ఉన్నారని వారు ఆలోచన కలిగి ఉన్నారు. However, the disciple cried out to him in fear. ఎందుకంటే వారు భయంతో ఆయన వైపు మొరపెట్టుచున్నారు. Then Jesus responded to their need calmly. ఎందుకంటే వారి యొక్క మొరకు దేవుడు ప్రతిస్పందించి నిశ్శబ్దంగా వారి యొక్క మొరను దేవుడు ఆలకించి ఉన్నాడు. Friends, I see the disciples should have not to fear. నేనైతే చెప్పగలుగుతాను శిష్యులు ఆ విధంగా వారు భయపడాల్సిన అవసరం లేదు. You want to know why? ఎందుకు వారు భయపడదని చెప్తున్నా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? Look at verse 35. మీరు 30వ వచనాన్ని చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. Jesus gave them a command saying, let us cross over to the other side. దేవుడు వారికి ఆజ్ఞాయిస్తున్నాడు మనం అందరము కలిసి ఈ దరి నుంచి అక్కడికి వెళ్ళుదామని. Before they would start their journey, వారి యొక్క ప్రయాణాన్ని వారు ప్రారంభించక ముందే Jesus had already promised them indirectly saying, we will reach the other destination. యేసుక్రీస్తు వారి ప్రయాణాన్ని ఆరంభించక ముందే వారికి పరోక్షంగా చెప్పి ఉంటున్నాడు మనం అందరం కలిసి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్దామని. Friends, this is very important matter, very important verse in this passage. స్నేహితులారా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, ప్రాముఖ్యమైన భాగము ఈ యొక్క వాక్య భాగంలో. He already promised saying that you and me, we will cross over to the other side. యేసుక్రీస్తు అక్కడ వాగ్దానం ఇచ్చినాడు నువ్వు నేను మనమందరము కలిసి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు మనం దాటుదామని. But sadly the disciple didn't understand that. దాన్ని మాత్రం ఆ శిష్యులు అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉన్నారు. We must realize that when Jesus says, come, let's cross over these in life circumstances, surely we will cross over. మనకు కూడా యేసుక్రీస్తు చెప్తున్నాడు మనము ఈ పరిస్థితి నుంచి దాటుతామని. మనం అప్పుడు యేసుక్రీస్తు చెప్పినప్పుడు మనము అర్థం చేసుకోవాలి, ఆయన మీద నమ్మకం ఉంచి దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుంచి నడిపిస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. Let me say this.
నన్ను ఒకటి చెప్పనివ్వండి. Jesus never promises a comfy life journey, but what he promised was an assured arrival to our destination. మనకు యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చిందంటే అన్ని సుఖభోగాలు మనకు ఉంటాయని కాదు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చిందంటే ఆయనతో మనం ఉన్నప్పుడు మనకు ఒక నిశ్చయతను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ నిశ్చయతను మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. But disciples, amid this difficult time, they have made a proper decision. ఇక్కడ ఆ యొక్క కష్ట సమయంలో, ఆ యొక్క తుఫాను ఉన్న సమయంలో ఆ యొక్క శిష్యులు ఒక మంచి నిర్ణయాన్ని వారు తీసుకొని ఉన్నారు. They look for Jesus. వారు యేసు క్రీస్తు వైపు చూశారు. ఆయన కోసం వారు చూస్తున్నారు. Likewise, I encourage all of you to believe that the Lord's presence is always with us, it's always with you in this difficult time. నేను కూడా మీకు చెప్తున్న మాట ఏంటంటే అదే ఏ విధంగా శిష్యులు అలాంటి కష్ట సమయంలో యేసుక్రీస్తు వైపు చూసి ఉన్నారో మీరు కూడా ఆయనందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆయన వైపు చూడాలి. He never leaves us or forsakes us in any situation. ఆయన ఎలాంటి సమయమైనా సందర్భమైనా ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాడు, మనలను విడువాడు ఎడబాయాడు. God wants us to look for him like the disciples did. ఇక్కడ శిష్యులు ఏ విధంగా యేసుక్రీస్తుని చూసి ఉన్నారో దేవుడు కూడా మనల్ని ఆశిస్తున్నాడు. మన నుంచి మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఆయన వైపు చూడాలని. Let's read a psalm. మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. Psalm 56 verse 3. కీర్తనలు 56వ అధ్యాయము 3వ వచనము. వారందరూ 56:3. కీర్తనలు 56వ అధ్యాయం 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. Then let's see in Isaiah chapter 12 verse 2. యెషయా 12వ అధ్యాయము verse 2. 2వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. Now we know these two verses. మనం ఈ యొక్క రెండు వాక్యాలు చూసినాం. I believe all of you know a preacher called D.L. Moody. మీ అందరికీ నేను అనుకుంటాను D.L. మూడీ అనే దైవజనుడు తెలుసని. D.L. Moody at once combined the first line of these two verses and he quoted a good saying. ఈ యొక్క రెండు వాక్య భాగాల నుంచి మొదటి భాగాన్ని తీసుకొని ఈ రెండింటిని కలిపి ఒక మాటను అతను చెప్పినాడు. Only the first line of these two verses he combined it, then he say a verse. ఆయన ఈ రెండు వాక్యాల నుంచి మొదటి భాగాన్ని మాత్రమే తీసుకొని కలిపి ఒక మాటను చెప్పినాడు. He said like this. ఆయన ఈ విధంగా చెప్పినాడు. It is okay to say whenever I am afraid I will trust. మనకైతే చెప్పడం సులభే, అన్ని సరిగా ఉన్నప్పుడు దేవుని విశ్వసించడము. But it is more beneficial to say I will trust and not be afraid. నాకు బాగుండడానికి నేను చెప్పొచ్చు దేవుని నమ్ముతానని. He said like that. ఆ విధంగా చెప్పి ఉన్నాడు. Friends, the Lord's presence is always with us. దేవుని యొక్క సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. Second, we see the Lord cares for us. దేవుడు మన గురించి శ్రమిస్తున్నాడు, మన గురించి జాగ్రత్త కలిగి ఉన్నాడు. You can see this in Mark chapter 4 verses 37 until 39. మనం ఈ మాటల్ని 4వ అధ్యాయం 37 నుంచి 39 వరకు చూడొచ్చు. So what happened was the disciples expressed their displeasure over Jesus seeing him sleeping on the cushion. ఎక్కడంటే వారి శిష్యులు ఆ యొక్క సమయంలో వారికున్న ఇబ్బందిని బట్టి వారు ఆయన మీద అసహనాన్ని వారు వ్యక్తం చేస్తున్నప్పుడు they get agitated seeing Jesus. Oh, we are perishing here, but Jesus sleeping there. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు మేము ఇక్కడ నాశనం అయిపోతుండగా ఆయన ఏ విధంగా నిద్రపోతాడని వారు తమలో తమ ఆలోచన కలిగి ఉంటున్నారు. This is so like us. ఇది మనం చూసినట్లయితే మనం కూడా ఏ విధంగా ఉంటామో అదే విధంగా అక్కడ జరిగి ఉంటుంది. Because every storm causes us to think that God doesn't care about me anymore. మన జీవితంలో కలిగిన ఏ తుఫాన్ అయినా కానీ ఏ ఇబ్బంది అయినా కానీ మనకు అనుకుంటుంది, మనకు వచ్చే ఆలోచన ఏంటంటే దేవుడు మన మీద జాగ్రత్త కలిగి లేడు, మన మీద శ్రద్ధ కలిగి లేడని మనకు ఆలోచన వస్తుంది. But this is not true. అది నిజమైనది కాదండి. Every storm that comes into our lives is the very instrument of the Lord to build trust in us. ఎందుకంటే మన జీవితంలో వచ్చే ప్రతి ఇబ్బంది కానీ ఆ తుఫాను కానీ అది ఒకటి మన జీవితంలో ఒకటి సరైన విధంగా అది పనిచేస్తుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్మడానికి మనల్ని మనం సరి చేసుకోవడానికి. So from these verses we can see Jesus cares about three things from us. ఎందుకంటే మన ఈ యొక్క వాక్య భావం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు మన మీద జాగ్రత్త కలిగి ఉన్నాడు, మనల్ని పట్టించుకునే దేవుడే ఉన్నాడని. First of all, Jesus cares for our relationship with him. మనకు ఈ యొక్క వాక్యం నుంచి 3 అంశాలు మనం నేర్చుకోవచ్చు. దాంట్లో మొదటిగా ఆయనతో మనకు సంబంధాన్ని.
He wants us to grow in the relationship with Him. ఆయన మన నుంచి కోరుకున్నట్టు ఆయనతో మన సంబంధంలో పెరగాలని, అభివృద్ధి చెందాలని. So this you can see in Colossians chapter 2 verse 6 to 7. No need to read here, let them read. Colossians chapter 2 6 to 7. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. So from that verse you can see one thing, growing together with Jesus in Christianity is matters. అక్కడ మనం వాక్యంలో చూడగలుగుతాం, దేవునితో మనము ఎదగడము, ఆయనతో సంబంధంలో మనం అభివృద్ధి చెందడం అనేది క్రైస్తవులకు ముఖ్యమైనది. Secondly, Jesus always cares for our condition. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ మన మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, మన పరిస్థితిని బట్టి. We as a mortal human being, sometimes we cannot understand how much God cares for me. మనమైతే కొన్నిసార్లు అర్థం చేసుకోలేము, ఎందుకంటే దేవుడు ఎంతగానో మన పట్ల శ్రద్ధ కలిగి ఉండడం మనం దాన్ని అర్థం చేసుకోలేం. Let us think like this. మనం ఈ విధంగా ఆలోచిద్దాం. We as parents, we always give the best for our children. మనము తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మనము మంచిది, శ్రేష్టమైనది ఇవ్వాలని అనుకుంటాము. We sacrifice many things for the benefit of our children. మన పిల్లల యొక్క యోగక్షేమాల నిమిత్తం మనం చాలా మన జీవితంలో త్యాగం చేస్తుంటాం. Similarly, God cares and sacrifice for us is beyond our comprehension. అదే విధంగా దేవుడు కూడా మన జీవితంలో కూడా అలాంటి మనకు అనుగ్రహించాలని, ఆ విధంగా మనలను శ్రేష్టమైన రీతిలో ఉంచాలని ఆలోచన కలిగి ఉంటాడు. అట్టి ఆలోచనలు మన ఊహకు కూడా అందవు. Friends, please don't come into a conclusion that God is not with us in this time of COVID-19 or in your difficult time. మీకు ఉన్న ఇప్పుడు మన చుట్టుపక్కల కోవిడ్-19 పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు మనతో లేడని మీరు ఊరికేనే సులభంగా అలాంటి ఒక ఆలోచనకు, నిర్ణయానికి రాకూడదు. Truly, He is now with us and always. ఆయన నిజంగా ఇప్పుడు మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు అయినాడు. With allowing this to take place, God wants us to grow us up to make us more like Jesus. ఇలాంటి మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ మనల్ని ఆయనలో అభివృద్ధి చెందాలని, ఆయనలాగా మన రూపాంతరం చెందాలని, ఆయన పోలిక మనం కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. To encourage you, let me share a short testimony. మీ అందరిని ధైర్యపరచడానికి ఒక సాక్ష్యాన్ని నేను చెప్తాను. Since last year, my family is going through little storms. మా యొక్క కుటుంబం చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులకు వెళ్తుంది. My father is no longer working because just recently he covered from some wounds on his feet. ఆయన మా తండ్రి గారు పని చేయట్లేదు, తన యొక్క కాలంలో గాయాన్ని తను కలిగి ఉన్నాడు. He is a diabetic patient. ఆయన చక్కెర వ్యాధి కలిగిన వ్యక్తి. But thank God nothing serious happened to him. ఆయనకు ఎలాంటి సీరియస్ విషయాలు అయితే జరగలేదు, కానీ My father is not working. మా తండ్రి గారు పని చేయట్లేదు. My mother since long time ago not working. మా తల్లి గారు కూడా చాలా రోజుల నుంచి తను పని చేయట్లేదు. All sorts of bills, rental and other commitments need to pay out. సో మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థికమైన బిల్లులు మేము పే చేయడానికి అవసరమైంది, కానీ Then I am as elder brother have to get my sister married. నేను ఒక ఇంటికి పెద్ద కుమారుడుగా నా యొక్క చెల్లి యొక్క పెళ్లి చేయాలి. On top of that, my wife's office had to retrench her due to less income. ఇదే సమయంలో నా యొక్క భార్య యొక్క ఆఫీస్లో కూడా రిసోర్స్ అవసరం లేదన్న విషయంలో వారు తీసివేయడం జరిగింది. So now my wife also no working. ఇప్పుడు నా యొక్క భార్య కూడా ఎలాంటి పని లేదు. She is looking for a profession which fits her qualification. తన యొక్క వృత్తిపరమైన మంచి స్థానానికి తన ఆలోచన కలిగి ఉంది. తను ఏదైతే చేసిందో దానికి సరైన ఉద్యోగం రావాలని. Friends, I am a servant of God. My boat is rocking quite hard. నేను దేవుని దైవజనుడైన నేను ఇప్పుడు నా యొక్క పడవ అటు ఇటు అల్లాడుతుంది, తిరుగుతుంది. But in my boat was Jesus. కానీ నా యొక్క నావలో, నా యొక్క దోణిలో యేసుక్రీస్తున్నాడు. Our families are managing with God's help and grace. నా యొక్క కుటుంబం దేవుని యొక్క సహాయం ద్వారా మా యొక్క కుటుంబాన్ని నడిపిస్తున్నాము. I remember the promise He gave to me when I first entered full-time ministry. నేను జ్ఞాపకం ఉంచుకున్నాను, ఎప్పుడైతే నేను సంపూర్ణ పరిచయలోకి వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. He promised me from Joshua chapter 1 verse 5. యెహోషువ అధ్యాయం నుంచి Joshua chapter 1 verse 5. యెహోషువ 5వ అధ్యాయం నుంచి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. Simply He said, I will be with you as I was with Moses. I will never leave you nor forsake you. ఏ విధంగా మోషేకు తోడై ఉన్నాను, అదే విధంగా నీకు నేను తోడై ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. Friends, we are still surviving. స్నేహితులారా, ఇంకను మనం బ్రతికి ఉన్నామంటే, We are still managing. మనం ఇంకను మనము చేసుకుంటున్నాం అన్ని విషయాలు అంటే, This shows God indeed cares for us. ఇది మనకు సూచిస్తుంది, మనకు తెలియజేస్తుంది దేవుడు ఎంత మన మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, మన పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు. The disciples thought they will die, but the raging storm immediately ceased
after Jesus uttered his command. ఎక్కడైతే వీరు ఎప్పుడైతే వీరు అక్కడ ఆ యొక్క పరిస్థితిలో వారు ఉన్నారో అప్పుడైతే వరకు ఆలోచన కలిగి ఉన్నారు. The disciple didn't die like or scattered like a speck of dust. ఎక్కడైతే వారైతే మరణిస్తామని అనుకున్నారో కానీ వారు అక్కడ ఆ విధంగా అయితే మరణించలేదు. They have their teacher on their board. ఎందుకంటే వారి యొక్క దోణిలో వారి యొక్క బోధకుడు ఉన్నాడు. Thirdly, Jesus is more concerned where we will spend our eternity. దేవుడు మన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మన యొక్క నిత్యత్వం ఎక్కడ ఉంటుందని. He wants us to spend eternity with him in heaven. ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన ఆశిస్తున్నాడు మనము ఆయనతో నూతనత్వంలో ఆయనతో ఉండాలని. To better understand this statement, you can read for yourself John chapter 3 verse 16. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మనము యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. Friends, I believe there is no greater care beyond this verse. ఎందుకంటే ఇక్కడ చెప్పిన మాటల కన్నా ఇంకా ఎక్కడ కూడా అంత జాగ్రత్త కలిగి ఉన్న మాటలు అయితే ఎక్కడ చూడము. Thirdly, we will see the Lord Most High is to be feared. మనము ఆ అత్యున్నత దేవునికి మనము భయము కలిగి ఉండాలి. You can see this from verse 40 until verse 41. మనం ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 40 నుంచి 41 వరకు ఆ యొక్క మాటలు మనం చూస్తాము. Even though this episode of storm had shaken the disciple very severely, but they are able to discover who Jesus is. ఇలాంటి వాళ్ళు భయపడుతూ ఒక భయంతో ఉన్నప్పటికీ కానీ వారు అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో వారు అక్కడ తెలుసుకొని ఉన్నారు. Friends, God wouldn't do anything without reason. దేవుడు ఎలాంటి కారణం లేకుండా ఏది చేయడు. This episode of storm has helped disciples to discover who Jesus is. ఇక్కడ జరిగిన మొత్తము విషయంలో సన్నివేశంలో వారైతే తెలుసుకున్నారు యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు ఏమై ఉన్నారని. So based on these two verses, they are able to discover three things about Jesus. ఈ రెండు వాక్య భాగాల నుంచి వారు యేసుక్రీస్తు ఏమై ఉన్నారో మూడు విషయాలు వారు తెలుసుకున్నారు. Firstly, they discovered Jesus' supreme power over nature. అక్కడ వారు తెలుసుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రకృతి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు, దాని మీద తనకు అధికారం కలిగి ఉన్నదని వారు తెలుసుకున్నారు. Friends, just imagine how wonderful it is to know that we are worshipping the one who possesses all power. మనమైతే చాలా సంతోషించాలి, ఎందుకంటే మనము ఎలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నామంటే సమస్తానికి అధికారం కలిగిన దేవుని మనము ఆరాధిస్తున్నామని మనం సంతోషించాలి. It is not a little power or partially power, all power. ఆయన కొద్ది శక్తి ఇంతే శక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్త మీద శక్తి కలిగిన దేవుడు అని మనం గ్రహించాలి. Jesus can handle everything in our life. There is nothing is too difficult for him. మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఆయన తన ఆధీనంలో ఉంచుకునే దేవుడు, ఆయనకి ఏది అసాధ్యం అంటూ లేదు, తనకు ఏది అసాధ్యం లేదని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. You can read this in Jeremiah chapter 32 verse 17. ఇక్కడ మనం ఇర్మియా గ్రంథము 32:17 వచనంలో మాటలు మనం చూడొచ్చు. Jesus is so powerful, so he is to be feared. ఎందుకంటే యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మనం భయం కలిగి ఉండాలి. Come, my dear friends, I invite you to trust more the Lord Jesus Christ. ప్రియ స్నేహితులారా, మీరు రండి, మీరు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా నమ్మండి. Secondly, they discovered Jesus' astonishing peace. Wonderful peace. Jesus' wonderful peace. ఎందుకంటే యేసుక్రీస్తు అద్భుతకరుడని వారు అక్కడ తెలుసుకున్నారు. After the raging storm ceased, they felt a great calm among them. అక్కడ అలాంటి ఉప్పెన జరిగినప్పటికీ వారి హృదయాల్లో వారి ఒక నిమ్మల తత్వాన్ని, నిర్మలమైన ఒక సమయాన్ని వారు అక్కడ పొంది ఉన్నారు. Friends, all of us need peace in our life. ఎందుకంటే స్నేహితులారా, మన జీవితంలో మనందరికీ సమాధానం అవసరమే ఉంది. Because tons of things in life will threaten us, that's for very sure. మన జీవితంలో చాలా విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి, బాధ పెడుతుంటాయి. But let me tell you, Jesus will never leave us to face the storm alone. యేసుక్రీస్తు మనల్ని ఆ విధంగానే వదిలిపెట్టాడు. నువ్వు ఒక్కడివే అలా వాటి కష్టాలను, ఇబ్బందులను భరించని యేసుక్రీస్తు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. You want to know what is so special about Jesus? మీరు యేసుక్రీస్తు ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? Only Jesus can bring peace in the storm. యేసుక్రీస్తు ఒక్కడే అలాంటి తుఫాను సమయంలో, ఇబ్బంది సమయంలో సమాధానం, శాంతిని అనుగ్రహించే దేవుడైనాడు. Only he can do that. ఆయన మాత్రమే చేయగల సమర్థుడు, ఇంకెవరు చేయలేరు. All the raging storm in your life will cease in the name of Lord Jesus Christ. నీ జీవితంలో ఎగురుచున్న ఎలాంటి తుఫాను అయినా, ఇబ్బంది అయినా యేసుక్రీస్తు నామములో నువ్వు చూడు. All those storms will go away one day. అవన్నీ నీ జీవితం నుంచి తీసివేయబడతాయి ఒక దినాన. Now I invite you to come to Jesus because he will give you his peace.
మీ అందరిని నేను ఆహ్వానిస్తున్నారు, మీరు ఆయన యుద్ధకు రండి, యేసు క్రీస్తు వైపుకు రండి, ఆయన యుద్ధకు రండి. ప్రతి ఒక్క తుఫాను మీ జీవితం నుంచి ఆయన తీసివేస్తాడు. Thirdly, they discovered who Jesus is. ఆయన మూడవదిగా వారు యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో వారు తెలుసుకున్నారు. You can see this in verse 41. 41వ వచనంలో దాన్ని మనం చూడొచ్చు. They asked among themselves this question. వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. Read here, verse 41. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. How to say in Telugu? Iviki evaru. ఈయన ఎవరో. Who then is this? Even the wind and sea obey him. వారు మాట్లాడుకున్నారు, ఈయన ఎవరో, ఆ గాలియు సముద్రం ఆయనకు లోబడుచున్నామని వారు మాట్లాడుకుంటున్నారు. Who is Jesus to you? నీకు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? How well do you know him? ఆయనను ఎంత మంచిగా నువ్వు తెలుసుకొని ఉన్నావు. The disciples guessed they knew Jesus because, oh, Jesus, he is the son of Joseph and Mary, until he commanded the sea and the wind. అక్కడ శిష్యులకు తెలుసొచ్చు, యేసుక్రీస్తు యోసేపు మరియల కుమారుడని. అంత ఆ విధంగా వారికి తెలుసు ఈ విషయం జరిగేంత వరకు కూడా. They thought they knew Jesus, but in reality they don't know. వారు ఆలోచన కలిగి ఉన్నారు, యేసుక్రీస్తు మాకు తెలుసు అని, కానీ నిజంగా వారికి తెలియదు. Here Jesus revealed himself as the Son of God in their midst. ఆయన అక్కడ యేసుక్రీస్తు ఆయన బయలుపరుచుకున్నారు, నేను దేవుని కుమారుడనని. Who is Jesus? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? Friends, this is most important question you will ever answer. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, దీనికి మనం సమాధానం చెప్పలేం. I will encourage you to look for him in every situation. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, బలపరుస్తున్నాను. ప్రతి సమయంలో, సందర్భంలో ఆయనను చూడండి. Keep looking for him. Keep trusting him in every situation. మీరు అన్ని సమయాల్లో ఆయనను నమ్మండి, ఆయన వైపు చూడండి. Then you will marvel looking at his works in your life. ఆయన ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి మీకు అట్టి నమ్మకం కలుగుతుంది. Our Lord Jesus is so great and powerful. మన యొక్క యేసుక్రీస్తు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. He is Emmanuel. ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. He is the pioneer and perfecter of faith. ఆయన విశ్వాసాన్ని కొనసాగించు దేవుడై ఉన్నాడు. So we must fear him. అందువల్ల మనం ఆయనకు భయపడాలి. I invite you to the Prince of Peace. రారాజు దగ్గరికి మీ అందరిని నేను ఆహ్వానిస్తున్నాను. He will give you his peace. ఆయన యొక్క సమాధానం, శాంతి మీకు అనుగ్రహిస్తాడు. As a conclusion, friend, చిట్ట చివరిగా ముగింపులో, thus far I believe all of us can relate to this wonderful and powerful passage. ఈ యొక్క చదివిన వాక్య భాగాన్ని మన జీవితంలో మనం అన్వయించుకుందాం. Once again, I would like to emphasize this. మరొకసారి నేను ఇక్కడ నొక్కి చెప్పాలనుకుంటున్నాను. Jesus never promised an easy trip in life. యేసుక్రీస్తు మనకు ఎప్పుడు వాగ్దానం ఇవ్వలేదు, అన్ని విధాలుగా మనకు మంచి జీవితాన్ని నేను అనుగ్రహిస్తానని. But he promised a secure arrival to the other side. మనకు భద్రత కలిగిన, నిశ్చయత కలిగిన జీవితాన్ని ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చున్నాడు. I believe after this all of us will learn to trust Jesus in our trials. ఈ వాక్యాన్ని విన్న తర్వాత నేనైతే విశ్వసిస్తున్నాను, మనమందరం యేసుక్రీస్తును ఇంకా ఎక్కువగా నమ్ముతామని. God wants we be mature in our faith as well. యేసుక్రీస్తు మనం కోరుకుంటున్నాడు, మనం ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, అభివృద్ధి చెందాలని. To encourage you, let me say a verse. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి ఒక మాట చెప్తాను. 1 Thessalonians 5 verse 24. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. The verse just simply says, అక్కడ ఒక మాట సెలవిస్తుంది, the one who calls you is faithful నిన్నెవరైతే పిలిచున్నాడో ఆయన విశ్వాసం కలివాడు, and he will do it. ఆయన చేస్తాడు. Call to him if you find yourself in a storm. మీరు అలాంటి ఇబ్బందులు ఎరుకలో ఉంటే ఆయన వైపు చూడండి, ఆయన వైపు మీరు మొరపెట్టండి, ఆయనను మీరు వెతకండి. Don't call to him in fear, మీరు భయంలో ఉన్నప్పుడు ఆయనను పిలవకండి, but call to him in confidence. మీరు నమ్మకముతో ఆయనను పిలవండి, ఆయన వైపు చూడండి. He is faithful and he will help you. ఆయన విశ్వాసం కలిగి నమ్మదగిన వాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. So what is our action plan? మనం చేయాల్సిన పనేమైనది? Here I have dismantled Mark chapter 4 39 until 41 into 8 bullet points. ఇక్కడ ఈ మనం చదవబడిన వాక్య భాగాన్ని నేను మొత్తాన్ని కలిపి 8 భాగాలుగా నేను విడదీసి ఉన్నాను. So there are 8 action plans for us to follow. మనం 8 పనులు చేయవలసిన వారమే ఉన్నాం. You can see this in verse 39 until 41. 39 నుంచి 41 వరకు మనం చూడొచ్చు. Number 1, be at peace. మనము సమాధానం కలిగి ఉండండి. Number 2, be still. మనం అక్కడనే నిలబడి ఊరకనే ఉండండి. Third, your raging storm will cease. మీ జీవితంలో ఎగుస్తున్న తుఫాన్లు తీసివేయబడతాయి. Fourth, a great calm will come upon you. గొప్ప నిశ్శబ్దము మీకు వస్తుంది అక్కడ. Fifth, don't be afraid of anything that comes.
ఏదైనా మీ జీవితంలోకి వస్తున్న దాని గురించి మీరు భయపడద్దు. 6, increase your faith more in Him. మీ యొక్క విశ్వాసం ఆయన ఇంకను పెంపొందించుకోండి. 7, you will be filled with the fear of God. మీరు దేవుని భయంతో నింపబడతారు. And lastly, then you will marvel looking at His works in your life. ఆయన కార్యములు చూసి మీరు సంతోషపడతారు, ఆశ్చర్యపడతారు. As usual, I would like to end this sermon with a punchline. నేను ఈ యొక్క నా వాక్య భాగాన్ని ఒక మంచి మాటతో ముగిస్తాను. With Christ in the boat, I smile at the storm. ఆ యొక్క యేసుక్రీస్తు దోణిలో ఉన్నప్పుడు ఆ యొక్క తుఫాను చూసి నేను నవ్వుతుంటాను. Let me repeat it again. నేను మరి ఒకసారి చెప్పనివ్వండి. With Christ in the boat, యేసుక్రీస్తు నా దోణిలో ఉన్నప్పుడు I smile at the storm. ఆ తుఫానుకు, ఆ ఇబ్బందికి, ఆ ఇరుకుకు చూసి నేను నవ్వుతాను. Come, let's pray. రండి మనం ప్రార్థిద్దాం. Our dear Heavenly Father, would like to thank you and praise you for your holy name. మా పరలోకమందున్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. Thank you so much, Lord, for you have encouraged us from Mark chapter 4, verses 35 until 41. అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగం నుంచి మీరు మమ్మల్ని బలపరిచినందుకు, ప్రోత్సహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. Lord, we pray that you will open our hearts and our minds. అయ్యా మేము ప్రార్థిస్తున్నాం, మా హృదయాన్ని, మా మనస్సును తెరవబడలాగిన. We pray that your word, make the word part of us. అయ్యా మీరు మీ యొక్క మాటలు మా జీవితంలో ఉండులాగిన. Help us to walk in the way of righteousness which you desire. అయ్యా మీరు అనుకున్న విధంగా, మీరు మాకు ఇచ్చిన మాట విధంగా మేము నీతిమంతులుగా నీ యందు నడవడానికి. And last but not the least, O Lord, we pray that help us to be like Jesus. అయ్యా చివరిగా మేము అనుకున్నప్పటికీ తండ్రి ప్రభా, యేసుక్రీస్తు వలె ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మీ అందరిని ఆశీర్వదించుగాక.